హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎగ్ కర్రీ చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూరలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ఎగ్ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ కర్రీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి టైం ఎక్కువగా లేనప్పుడు కూడా ఈ విధంగా క్విక్గా ఈ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ ఎగ్ కర్రీకి ముందుగా మనం ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకున్నామో అన్ని ఎగ్స్ని కూడా చక్కగా ఉడకబెట్టేసుకొని క్లీన్ చేసేసుకుని దాన్ని చక్కగా ఘాట్లు పెట్టుకుని మనం కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి ఉప్పు కారం వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకుని అందులోకి పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు వల్ల మనకి టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వాడకూడదు, కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకుని ఎక్కువ మొత్తంలో మనం ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక్కొక్క గుడ్డుకి ఒక్కొక్క ఆనియన్ చొప్పున వేసుకోండి. మీకు కొలత కోసం అయితే ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కర్రీ అంతా కూడా మన ఆనియన్స్తోనే చేస్తాము. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి సాల్ట్ను కూడా తగినంత వేసేసుకుని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. తర్వాత ఇందులోకి కారం, అల్లం, ధనియాలు, జీలకర్ర పొడి, మసాలా పొడి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని ఈ విధంగా ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను కూడా ఈ విధంగా వేసేసుకుని 2-3 సార్లు కలుపుకుంటే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా టేస్ట్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.